ఉన్నాయి. ఆ పాటలు చెబుతూ ఉంటే ఆ పిల్లవాడికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చోట విని ఆశ్చర్యపోయాను. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారండి. ఆయన మహాభారతం మొత్తం కూడా 40 రోజులు ప్రవచనం చేస్తే అది మైకులో విని ఆ వీధికి అవతల పక్కన ఉన్నటువంటి ఒక పాశ్చాత్యుడు, వేరే దేశం వ్యక్తి, ఆ దేశ వ్యక్తికి మన భాష తెలియదు, మన సంస్కృతం తెలియదు, ఏమీ తెలియదు. అతను ఏదో వ్యాపారం ఇచ్చే వచ్చాడు. మొదటి రోజు నుంచి వింటూనే ఉన్నాడు. తనకు వెళ్లాల్సిన ఫ్లైట్ కూడా మిస్ చేసుకుని మరి మొత్తం పూర్తిగా విన్నాడు. కానీ తనకు భాష తెలియదు, మన భాష అర్థం కాదు, సంస్కృతం తెలియదు, ఏమీ తెలియదు. మొత్తం 40 రోజులు మహాభారతం అయిపోయిన తర్వాత ఈయన వేరే వాళ్ళు పట్టుకుని ఈయన దగ్గరికి వచ్చారు. ఈయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఆయన భాషలో చెప్తున్నాడు, ఈయన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. మీరు ఫస్ట్ డే మొదలుపెట్టిన దగ్గర నుంచి, మొదటి రోజు నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను వింటూనే ఉన్నాను. కానీ మీ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు, అసలు ఏం తెలియదు. కానీ ప్రతిరోజు టైం పెట్టుకుని మిగిలిన 12 ఆపుకుని ఆ టైంలో నేను వింటున్నా, ఏం చెప్తున్నారని వింటున్నాను, నాకు అర్థం కాకపోయినా వింటున్నాను. ఆ వినడం వల్ల ఫలితం ఏమో కానీ నాకు ఇప్పటి వరకు లేనటువంటి శాంతి ఏదో నా చుట్టూరు ఆవరించింది, నాకు శాంతి చేకూరింది. మీరు ఏం చెప్తారో నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు. అసలు పంచపాండవులు, శ్రీకృష్ణ పరమాత్మ అతనికేం అర్థం అవుతుంది, ఏమీ తెలియదు అతనికి. మనకు కాబట్టి భారతదేశంలో ఉన్నవాడు మనకు తెలుసు, కానీ అతనికి ఏం తెలుసు. కానీ అతను విన్నాడు, కానీ తన శాంతి పొందాడు. ఇప్పుడు చెప్పండి, వినడం వల్ల అర్థమైనా అర్థం కాకపోయినా మనసు అనేది శాంతి పొందుతుందా పొందా? స్వయంగా నేను విన్నాను, ఆ ప్రవచనకర్త ఒక చోట చెప్తుంటే విన్నాను ఈ మాట. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఉయ్యాల్లో వేసి చిన్నపిల్లవాడికి నిద్రపోవడానికి ఒక కథ చెప్పాలి కాబట్టి రాముడు యొక్క కథ చెప్తుంది యశోదమ్మ. పక్కన బలరాముడు కూర్చుని ఏదో ఆడుకుంటూ ఉన్నాడు. బలరాముడు శ్రీకృష్ణుడు అప్పటి యుగంలో రాముడు, బలరాముడు అప్పటి యుగంలో లక్ష్మణుడు కదా. యశోదమ్మ ఉయ్యాల ఊగుతూ, దశరథ మహారాజు ఉండేవాడు, దశరథ మహారాజుకి 4 కొడుకులు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, వాళ్ళు వీరాది వీరులు, జ్ఞానాన్ని సముపార్జన చేశారు, గురువుని ఆశ్రయించి విద్య నేర్చుకున్నారు, రాక్షసులు సంహరించారు, సీతాదేవి వివాహం చేసుకున్నాడు, తర్వాత అడవులకు వెళ్ళాడు, అడవులకు వెళ్ళిన తర్వాత పర్ణశాల కట్టుకున్నారు, చక్కగా ఆనందంగా ఉన్నారు. 14 ఏళ్ల పాటు ఉన్నారు. 13 సంవత్సరాల పాటు ఆనందంగా అడవుల్లో ఋషుల యొక్క అస్త్రశస్త్రాలని రాముడు తీసుకున్నాడు. తర్వాత చివరి సంవత్సరంలో రావణాసురుడు అనేవాడు వచ్చాడు, సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయాడు అని వినగానే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారి ఉయ్యాల్లోంచి ఎగ్గిరి దూకి లక్ష్మణ ఏది నా కోదండం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పటి వరకు కథ చెప్తున్న యశోద ఒక్కసారిగా అలా భయపడిపోయి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదు, పిల్లవాడు ఏంటి, కోదండం ఏంటి, పట్టుకోవడం ఏంటి, ఇక్కడ ఆడుకుంటున్నటువంటి బలరాముడు అన్నగారు అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. అది చూసి ఆశ్చర్యం వేసింది యశోదమ్మకి. మాయ శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే ఏడు చేసి అమ్మ నాకు నిద్ర పట్టట్లేదు అమ్మా అన్నాడు. అలా ఉంటుంది కృష్ణమాయలు. ఇంతింతయుడింత మరియు తాడింతే నభోపై తోయిన మండలాగ్రమణ కంటే తములపై కంటే మహర్వాటిపై కంటే సత్యమనోన్నతుడు బ్రహ్మాండాంత సంవర్తి అన్నటువంటి విశ్వం మొత్తాంతానిడి పైన పరమాత్మ ఆనాడు యశోదకి ఉయ్యాలో చిన్న పిల్లవాడిలా కనబడిన మాయ కమ్మించేశాడు. ఇంకొక మాయ చూపించాడు అమ్మకి. ఏంటయ్యా మాయ అంటే తన నోటిలోనే 14 భువనాలు చూపించినటువంటి లీల. అది మామూలు లీల కాదు. ఎందుకు అలా లీల చూపించాడని చాలా మంది ప్రశ్నించారు. కానీ అదొక అద్భుతం అండి. ఉన్న చోటే 14 భువనాలు చూడాలంటే ఒకటే మార్గం. షట్చక్రాలు, శరీరంలో ఉన్న షట్చక్రాలని కూడా యాక్టివేట్ చేసి ఎడ పింగళ సుషుమ్న నాడులని శక్తీకరణ చేసుకుని సహస్రారంలోకి తీసుకొచ్చి తన యొక్క ఆత్మని బయటికి తీసుకొచ్చి దేహంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఉదాహరణకి లైట్ వెలుగుతుంది, కరెంట్ ఎక్కడ ఉంది, మధ్యలో అనుసంధానంగా వైరలా ఉందో ఈ దేహానికి ఆత్మకి మధ్యలో అనుసంధానం ఉంటుంది. ఆత్మే కనబడదు, అనుసంధానం ఎక్కడ కనబడుతుంది, అది ఎవరికి కనబడదు. ఆ అనుసంధానంతో ఈ ఆత్మగతమైన ఈ దేహగతమైనటువంటి నేను ఈ ఆత్మ చేత మొత్తం లోకాలన్నీ కూడా చుట్టరాగలను. కానీ అలాంటి ఫలితాన్ని శ్రీకృష్ణ పరమాత్మ
మన్ను జనంగనే శిశువునో యాకొట్టినో బెర్రినో అమ్మ చూడంగనే నా ముఖంబున. అమ్మ అన్నయ్య స్నేహితులందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారమ్మా, నేను తెలియలేదమ్మా, మట్టి తెలియలేదమ్మా, కావాలంటే చూడు నా నోరు చూడు అని చెప్పి నోరు అలా తెరిచాడండి పరమాత్మ. తెరిచిన వెంటనే ఆశ్చర్యపడిపోయింది ఆ తల్లి. భూమి నుంచి ఆకాశం, ఆకాశం నుంచి గ్రహాలు, గ్రహాల నుంచి చంద్రుడు, చంద్రుడి నుంచి సూర్యుడు, సూర్యుడి నుంచి నవగ్రహాలు, నవగ్రహాలతో కూడిన పాలపుంత, పాలపుంత పక్కన పాలపుంత, పాలపుంత పక్కన పాలపుంత, ఇలా పాలపుంతల మధ్యలో నుంచి ఇదంతా ఒక పిండం. ఈ పిండాలు కొన్ని కోట్ల పిండాలు కలిసి ఒక అండం, కొన్ని వేల కోట్ల అండాలు కలిసి ఒక బ్రహ్మాండం, కొన్ని వేల కోట్లు కలిసినటువంటి బ్రహ్మాండాలకి స్వామివారి యొక్క పాద పద్మం దగ్గర ఒక చిన్న అణువు, ఆ పరబ్రహ్మము యొక్క పాద పద్మం దగ్గర చిన్న అణువు. మళ్ళీ అక్కడి నుంచి స్వామివారి పాదాలు చూపించి మళ్ళీ అక్కడి నుంచి అండం నుంచి పిండానికి, పిండం నుంచి బ్రహ్మాండానికి, బ్రహ్మాండం నుంచి సౌరమండలానికి, సౌరమండలం సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాల నుంచి భూమి, భూమిలో భారతదేశం, భారతదేశంలో ద్వారకా, ద్వారకా నుంచి శ్రీకృష్ణుడి యొక్క ఇల్లు, శ్రీకృష్ణుడి యొక్క ఇల్లులో శ్రీకృష్ణుడు, యశోదను చూస్తుంది అక్కడ మొత్తం సమస్త విశ్వాన్ని కూడా ఆయన ముఖమండలంలో చూపిస్తే ఆశ్చర్యపోయింది అమ్మ. ఆశ్చర్యపోయినటువంటి అమ్మ, నువ్వు పరమాత్మ కాబట్టి నాకు అది ఇవ్వు, నాకు ఇది అని ఏం అడగల, అలా నిశ్శబ్దంగా ఉండిపోయింది అంతే. మోక్షాన్ని పొందిపోయినటువంటి వాడి స్థితి కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకి రమణ మహర్షి అరుణాచలంలో ఉంటారు. ఆయన మోక్షం వచ్చిన తర్వాత నాకు ఒక మంచి భార్య కావాలి, మంచి ఇల్లు కావాలి ఆయన అడిగారు పరమాత్మని. ఇంత చినిగిపోయిన ఒక గోచిగుడ్డను కుట్టుకుని, ఎందుకంటే ఆయన గోచిగుడ్డ కూడా అవసరం లేదు, సర్వవ్యాపి అయినటువంటి ఆత్మ, నేను కాదు నేను ఆత్మను తెలుసుకున్నటువంటి జ్ఞానికి గోచిత అవసరం లేదు. నాలాంటి వాడికి పంచలు, సాల్వాలు, జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు కావాలి. కానీ ఎందుకంటే దేహం నేననే భ్రాంతి నాకుంది కాబట్టి. అలాంటి వాడికి భ్రాంతి అనేది ఏదీ లేదు, సర్వము నేనేనటువంటి భావన. కానీ నాలాంటి అజ్ఞానులు దిగంబరంగా కనబడితే అసహ్యంగా భావన చేస్తారు. ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అయ్యా ఒక గోచి అయినా కౌపీలో అయినా ధరించండి అయ్యా అంటే, అప్పుడు ధరించిన కోపీలు ఒకటో రెండో ఉన్నాయంట. అవి చిరిగిపోతే ఆయన కుట్టుకుని అదే వేసుకునేవాడు. ఎందుకంటే నాకు అవసరం లేదు, అడిగితే బంగారంతో నేసినటువంటి గోచిగుడ్డ కూడా తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారు అప్పట్లో. నాకు ఏటి మీద వ్యామోహం లేదయ్యా, ఉన్నంత కాలం భూమి మీద ఉంటాడు, కావాలని దీన్ని దేహాన్ని తీసుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఉన్నంత కాలం నేను ఉంటాను. వెళ్ళిపోయిన నాడు వెళ్ళిపోవడానికి నాకు చోటేది, ఇక్కడే ఉంటాను, ఉన్నా నేను ఇక్కడే ఉన్నాను, వెళ్ళిపోయినా నేను ఇక్కడే ఉన్నాను. అంతా నేను ఉన్నటువంటి వారికి ఎక్కడో వెళ్ళాలనే ఆలోచన ఉండదు.